కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఎన్నికల వేళ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మాయమాటలు నమ్మవద్దని రామగుండం కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖానీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతకాని కాంగ్రెస్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన ఖండించారు. 4.5 ఏళ్లలో ఎంపీ నిధులతో నయా పైసా అభివృద్ధి చేయలేదని ఆయన విమర్శించారు. ఎంపీ ఎలక్షన్లను రావడంతో ఓట్ల కోసం ప్రజల ముందు ఆయన ఫీట్లు కొడుతున్నాడని స్వామి ఆరోపించారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు పులులు సింహాల మాదిరిగా ప్రజలను పీక్కు తింటున్నారని మహంకాళి స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగుండంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే అతని అనుచరులు భూమాఫియా ఇసుక మాఫియాకు పాల్పడుతూ ప్రజల ధనాన్ని దోచుకుంటున్నారని స్వామి మండిపడ్డారు. విజయ్ దేవేందర్ రెడ్డి రాజమౌళి ప్రకటిద్దామా? దయచేసి మీ గుండెల మీద చేసి ఆలోచించాలి. ఈ రోజు ఒకవైపు పేద ప్రజల కోసం, కార్మికుల కోసం పోరాటం చేస్తున్నటువంటి సోదరుడు పులి లాంటి మన కౌశికరన్న ఒకవైపు, అదే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల హక్కుల కోసం, పేద ప్రజల కోసం, శ్రామికుల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి సింహం లాంటి చంద్రన్న మరొక వైపు. పులి సింహం కలిస్తే పులి సింహం ఒక్కటైతే మీ ఆశీస్సులు ఉంటే అవినీతి కుంభకోణాల పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు వెంకటేష్ నేత నిన్న రామగుండంలో పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ గత 4.5 సంవత్సరాల కాలంలో రామగుండం ప్రాంతానికిను ఈ పెద్దపల్లి పార్లమెంటు సభ్యునికి అసలు సంబంధమే లేదు. రామగుండం అభివృద్ధిలో ఒక్క రూపాయి కూడా పార్లమెంటు నుంచి తీసుకురాకుండా ఇప్పటి వరకు ఈ ప్రాంతానికి కనీసం రాకుండా ఈ ప్రాంత ప్రజలకు కూడా తను ఎవరో తెలియదు. కాంగ్రెస్ పార్టీ నుంచి 3 సంవత్సరాల క్రితమే మా పార్లమెంటు సభ్యుడు ఎవరో ఉన్నాడు, వాళ్ళ పేర్లు మాకు తెలుస్తలేదు, దయచేసి పార్లమెంటు సభ్యుడిని వెతికి తీసుకురండి అని చెప్పేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మేము ఆ పార్లమెంటు సభ్యుని మీద కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. నిన్నగాక మొన్న రామగుండంలో జరిగిన మీటింగ్లో పులి లాంటి ఒక వ్యక్తి పేరు చెప్తా ఉన్నాడు, సింహంలాగా ఇంకొక వ్యక్తి పేరు చెప్తా ఉన్నాడు. అరే నాయన, ఈ పులులు సింహాలు ఇప్పటికే రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలను పీనుగుల లెక్క పీక్క తింటా ఉన్నారు. రామగుండం ప్రజలను రామగుండం ప్రజలకు కావాల్సింది పులులు సింహాలు కాదు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే నాయకులు కావాలి. కన్ను తప్పి లొట్టబోయినట్టు ఏదన్నా ఇబ్బందులకు గురైతే మళ్ళీ ఈ ప్రాంతం అంతా నిర్వీర్యం అయిపోతుంది, దోపిడీ అవుతుంది. దోపిడీ చేసేటందుకు డేగల్లాగా ఇట్లా చూస్తూ ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు. దయచేసి వాళ్ళ కపట బుద్ధిని గమనించా ఉండి ప్రతి ఇంటింటికి షీట్స్ తీసుకొని వస్తూ ఉన్నారు. 100 ఇళ్లకు ఒక షీట్ తయారు చేస్తూ ఉన్నారు.